చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రోజుకు పెరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి నారింజ తొక్క మంచిది. ఆరెంజ్ పీల్స్ తరచుగా కాక్టైల్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అయితే ఇది గుండెకు మేలు చేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆరెంజ్ పీల్స్లో పుష్కలంగా ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఈ పరిశోధనలో జీర్ణక్రియ సమయంలో పేగు బ్యాక్టీరియా పోషకాలను విచ్ఛిన్నం చేసినప్పుడు థైమిథైలమైన్ ఎన్ ఆక్సైడ్ అనే రసాయనం ఏర్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ రసాయనం గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గుండెను ఆరోగ్యం కోసం నారింజ తొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. గుండె జబ్బులకు నివారణ. నారింజ తొక్కలు TMAO ఏర్పడకుండా నిరోధించే మూలకాలను కలిగి ఉన్నాయని వెల్లడించింది. నారింజపై తొక్క ప్రభావం ప్రేగులలోని బ్యాక్టీరియాను మార్చడం ద్వారా కాదు, కానీ శరీరంలోని నిర్దిష్ట ఎంజైమ్లను ప్రభావితం చేయడం ద్వారా. పరిశోధకులు నారింజపై తొక్కను 2 భాగాలుగా విభజిస్తారు. నీటిలో కరిగిపోయే ఒక భాగం, నూనెలో కరగగలే నారింజ తొక్కలో ఫెరులాయిల్, ప్రోటోసిన్ పుష్కలంగా ఉంటుంది. గట్ బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేయకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఒక మార్గం. హార్ట్ పేషెంట్స్ తరచుగా పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు వాటిపై తొక్కలను సులభంగా తొలగిస్తాము. నారింజ తొక్కలు లోపలున్న జ్యూసీ గుజ్జు కంటే ఎక్కువ ఫైబర్, విటమిన్ C, A, ఫోలేట్, వివిధ రకాల ఖనిజాలకు మంచి మూలం. నారింజ తొక్కలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ C క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా పనిచేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి రోగనిరోధక శక్తి బలపరిచి చర్మాన్ని దెబ్బతినకుండా సహజమైన మెరుపును మెరుగుపరుస్తుంది. నారింజ తొక్కలు తినే విధానం. నారింజ తొక్కలను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా సుగంధ సిట్రస్ టీని తయారు చేయాలి. కాక్టైల్, మాక్టైల్లో కూడా కలపవచ్చు. తద్వారా ఇది తాజాదనంతో నిండి ఉంటుంది. పీల్స్ను షుగర్ సిరప్లో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. వాటిని కట్ చేసి డెజర్ట్లకు కలపాలి. కేక్లను అలంకరించడానికి వాటిని ఉపయోగించాలి. సలాడ్, స్మూతీ. సన్నంగా తరిగిన నారింజ తొక్కలను సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. దీన్ని స్మూతీలో కలుపుకొని కూడా తినవచ్చని నిపుణులు చెప్తున్నారు.